ఈరోజు మనం E20 గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ మనకి అనవసరంగా E20ని ప్రమోట్ చేస్తుంది. అంటే మనకి దేశం కోసం బయటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించడం కోసం, మన రైతుల్ని బాగు చేయడం కోసం నితిన్ గడ్కరీ గారు మనకి E20ని ప్రమోట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మంచిదే, కానీ ఇప్పుడు 2023కి ముందు ఉన్న వాహనాలు దానికి పనికి రావు కదా. 2023 తర్వాత నుంచి ప్రొడ్యూస్ అయిన వాహనాలు మాత్రమే E20కి కంపాటబుల్గా ఉంటాయి. ఇప్పుడు E85 కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. E20 అంటే ఇప్పుడు 20% ఇథనాల్ కలిపి 80% పెట్రోల్ని కలిపి మనకి అమ్ముతారనమాట. సో ఇప్పుడు E20 అనేది మన వెహికల్స్కి అంత కంఫర్టబుల్ కాదు. మన బండ్లన్నీ ఖరాబ్ అవుతాయి చెప్పాలంటే. 2023కి ముందు ఉన్న బండ్లన్నీ మనకి స్టార్టింగ్ ట్రబుల్ కానీ, బండి స్మూత్గా నడవదు. అది ఎలా ఉంటుందంటే ఇక ఆగుతూ బండి నడుస్తూ ఉంటుంటుంది చెప్పాలంటే. ఆ వాల్స్ అన్నీ ఖరాబ్ అవుతాయి, లోపల ఉన్న ఇంజన్ పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి, లోపల ఉన్న రస్ట్ పట్టేస్తుంది అనమాట మనకి. కొన్ని ఇన్సిడెంట్స్లో నేను ఏం చూశానంటే మొత్తం ఇంజన్ జామ్ అయిపోయి మొత్తం ఇంజన్ మొత్తం మళ్ళీ కొత్త ఇంజన్ వేయాల్సి రావాల్సిన అవసరం వచ్చిందనమాట. కొన్ని బండ్లు రివ్యూస్ చదువుతూ ఉంటే చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీళ్ళకి ఈ ప్యూర్ పెట్రోల్ని మనకి అందిస్తే బాగుంటుంది. అది సపరేట్గా, ప్లస్ ఇది E20 సపరేట్గా, E85 సపరేట్గా, అన్ని సపరేట్గా ఇస్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా. ఎవరికి నచ్చిన పెట్రోల్ వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని E20 ఇచ్చాము అని చెప్పేసి అందరికీ అదే పెట్రోల్ వేస్తే ఎలాగా? అన్నిటికీ కంఫర్టబుల్ కాదు కదా అది. ఇప్పుడు ఈ ప్యూర్ పెట్రోల్ అంట 165 రూపీస్కి మనకి ఇస్తారని చెప్పేసి మన న్యూస్లో వచ్చింది. 165 రూపీస్. 165 రూపీస్ అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న సరుకుల రేట్లు అన్నీ ఇప్పుడు అన్ని నిత్యావసరాలు అన్నిటి రేట్లు పెరిగిపోతాయి ఇప్పుడు చెప్పాలంటే. అంత భరించే వాళ్ళు ఎవరున్నారు అసలు? అంత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట టిఫిన్ చేయాలి అనుకోండి, ఇప్పుడు 40 రూపీస్ ఇడ్లీ ఉంది, అది ఇప్పుడు 80 రూపీస్ అవుతుంది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న పెట్రోలు 160 అంటే ఆల్మోస్ట్ దగ్గర 80% పెంచేశారు కదా. సరే ఇప్పుడు 40 రూపాయలు ఉన్నది 70 రూపాయలు చేశారు అనుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ తినాలంటే అలాగే మొత్తం అన్ని రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు పెట్రోల్ మీదనే అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి కదా. మన బండ్లన్నీ గాల్లో వెళ్ళిపోవు కదా. సో అవన్నీ పెట్రోల్ రేట్ పెరిగితే అన్నిటి రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. అది వీళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు మొన్న అసలు ఇలాంటివి అన్నీ పట్టించుకోరు అసలు. ఈ గవర్నమెంట్ ఏంటంటే, మన బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఏం నచ్చి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ప్రజలని ఆలోచించడం అంటే వాళ్ళు చేసేది మంచిది అనుకుంటారు అనమాట. వాళ్ళు ప్రజలు ఇట్లా అనుకుంటున్నారు అట్లా అనుకుంటున్నారు. మొన్న నీట్ ఎగ్జామ్కి ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేశారు కదా. నేను ఇట్లా మోడీజీని అడిగా అనమాట. ఒకప్పుడు ఇందిరాగాంధీజీ, సోనం వాంగ్చుక్ వాళ్ళ ఫాదర్ ఇలాగే నిరాహార దీక్ష చేస్తే ఒక 5 డేస్లో వెళ్ళేసి నిరాహార దీక్ష మానిపించడానికి, అంటే ఎస్సీ రిజర్వేషన్ కోసం చేశారనమాట ఆయన. సో దానికోసం ఆమె హామీ ఇచ్చారనమాట, నేను చేస్తాను నెరవేరుస్తాను అని చెప్పేసి తనతోటి నిరాహార దీక్ష మానిపించారు. అలాగే నేను మోడీజీకి అడిగిన అనమాట, మీరు చాలా కఠిన హృదయాలు, మీరు ఎవరిని పట్టించుకోరు, ఇంతకుముందు రైతులకు కూడా ఇలాగే అసలు పట్టించుకోకుండా ఉన్నారు మీరు అని చెప్పేసి నేను చెప్పినండి మొన్న. చెప్తే తను ఇంకా 20 రోజుల తర్వాత అప్పుడు నీట్ స్టూడెంట్స్ని పిలిపించి వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చారనమాట. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని కూడా
తీసేయడం జరిగింది. దానికి నేను ఆల్రెడీ సొల్యూషన్స్ చెప్పినా, నేను నీట్ ఎగ్జామ్స్కి ఎట్లా చేయాలి అని చెప్పేసి మొన్న ఒక వీడియో కూడా చేసి చెప్పాను కదా. అలాగా అంటే వీళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. మనం ప్రతిదీ మనము ఏది ఎలా వేస్తే బాగుంటుంది అనేది మనం చెప్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. మామూలుగా మోడీజీ ఇవన్నీ ఇట్లాంటి నిరాహార దీక్షలు ఇలాంటివి పట్టించుకోరనమాట. తనకి ఏది నస్తే అంటే దాన్ని క్వశ్చన్ చేయకూడదు ఎవ్వరు. మొన్న నేను ఇదే అడిగినట్టు మనం క్వశ్చన్ చేయకూడదు. ప్రజాస్వామ్యం అంటేనే క్వశ్చన్ చేయడం కదా. ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే ఎలా నడుస్తుంది? మనకి ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేయాలి, దానికి జవాబుదారీగా ఉండాలి, దానికి ఆన్సర్ చెప్పాలి, 10 మందిని అడిగి చేయాలి ప్రతిదీ. ఈ ధర్నా చేయడం వీళ్ళ హక్కు ఉంటుంది, ప్రజల హక్కు ఉంటుంది. వాళ్ళని కొట్టడము ఇప్పుడు పోలీసులు అంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముండదని వాళ్ళు నిరసన చేస్తున్నారు. ఆ మాత్రం దానికి కొట్టాల్సిన అవసరం ఏమున్నది అక్కడ స్టూడెంట్స్ని? అంత వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు? ధర్నా చేస్తే ధర్నా చేసుకొని ఇవ్వండి, అక్కడ పిలిపి ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు చేసుకొని ఇవ్వండి. మీరు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటే వాళ్ళు లీడర్స్ని పిలిపించేసి ఏంటి ప్రాబ్లం అని అడగాలి, దానికి సంబంధించి డిస్కషన్స్ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళని అంత దారుణంగా కొట్టించాల్సిన అవసరం, పోలీసులతో కొట్టించాల్సిన అవసరం ఏముందని? అసలు ప్రజాస్వామ్యం అంటేనే అడుగుతారు, ప్రతి ఒక్కరూ నిలదీస్తారు. అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ప్రజాస్వామ్యం అన్నాక. మీరు ఇంకా ఈ E20 గురించి అయితే మీరు 165 రూపీస్ పెట్టేసి చేస్తామంటే, ఇప్పుడు ఈ ఇథనాల్ వచ్చేసి మనకి అప్పుడు 5 years బ్యాక్ అనుకుంటా, 2019లోనో 18లోనో ఇథనాల్ని ప్రవేశపెట్టిన తర్వాత మనకి పెట్రోల్ రేటు 15 రూపాయలకు వస్తుందని చెప్పేసి చెప్పారనమాట. 15 రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడేమో ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నా E20 కానీ E85 అయితే మనకి ఎంత తగ్గిపోవాలి? ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ 110 రూపాయలు ఉన్నదంటే అది 20 రూపాయలు 25 రూపాయలు మా అంటే 30 రూపాయలు ఉండాలి కదా. అంటే మరి మనకి మాత్రం ఎలాంటి బెనిఫిట్ రానివ్వట్లే. ఇథనాల్ చాలా తక్కువ రేట్కే వస్తుంది కానీ ఇవ్వరంట. అవన్నీ వాళ్ళ ఖజానాలో నింపుకుంటున్నారు, ప్రజల్ని మాత్రం లాస్ చేస్తున్నారు. ఇటు బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, అటు జోబులో ఉన్న డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇలా ప్రశ్నించకపోతే వీళ్ళు ఇలాగనే కంటిన్యూగా దోచుకుంటూ ఉంటుంటారు అనమాట. ప్రజలే ప్రశ్నించాలి ఇలాంటి అన్యాయాలన్నింటినీ. పెట్రోల్ రేటు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం E20 అనుకున్నా కూడా ఇప్పుడు 110 రూపాయలు అంటే మనకి ఎంతగానో 190 రూపాయలు మాత్రమే ఉండాలి. E20 పెట్రోల్ రేటు 90 రూపాయలు కానీ 80 రూపాయలు ఉండాలి అసలు చెప్పాలంటే. ఇంకా E85 అయితే 20 రూపాయలు 30 రూపాయలు ఉండాలి. మనకి ఇప్పుడు ప్యూర్ పెట్రోల్ అని చెప్పేసి దాన్ని 165 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు 165 రూపాయలు ఎందుకు ఉంటుంది? అది 110 రూపాయలే ఉండాలి చెప్పాలంటే ప్యూర్ పెట్రోల్. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు అసలు E10 అని చెప్పేసి మనకి 2010 నుంచి 2010 అప్పటి నుంచి ఇథనాల్ 10% కలుపుతున్నారంట. అంటే ఇప్పుడు అప్పటి నుంచి మన బండ్లు మెల్లిమెల్లి ఖరాబ్ అవుతున్నాయి అన్నమాట. అసలు ఎవరు పట్టించుకోలేరు. అంటే బండ్లు ఏమవుతాయి, కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఇవ్వడం కానీ, కొంచెం ఆగుతూ నడవడం కానీ, బండి స్టార్ట్ కావడానికి కొంచెం లేట్గా స్టార్ట్ కావడం కానీ, స్మూత్గా పోకుండా కొంచెం ఆగి బండి పోవడం కానీ అలా ఉంటుంది. బండి ఇప్పుడు 10% కలిపితే ఇప్పుడు 20% కలిపితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అలాగే ఇంకో 30%, 40%, 50% దాకా వచ్చింది అనుకోండి, బండి సత్యనాశ అయిపోతుంది అనమాట. సో మన బండి మొత్తం సర్వనాశనం అయ్యేంత వరకు చూస్తారు అనుకుంటా వీళ్ళు. సో ఇలాగ వీళ్ళని ప్రశ్నించకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇవన్నీ ప్రశ్నించాలి, మనం షేర్ చేసి అందరికీ తెలిసేలాగా చేయాలి. ఇంకా వీళ్ళందరూ మరి ఇప్పుడు ప్యూర్ పెట్రోల్ మరి మొన్ననైతే వస్తుందని చెప్పేసి చెప్పారు, 165 రూపీస్ అంట.
ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఈ రాజ్భవన్ రోడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది కదా, అందులో దొరుకుతుందని అంటున్నారు. ఇది హై ఆక్టేన్ పెట్రోల్, హెచ్పి పెట్రోల్ 100 అని చెప్పేసి దొరుకుతుంది అనమాట. అంటే 100 దాంట్లో ఎలాంటి ఇథనాల్ కలపరు అనమాట, ప్యూర్ పెట్రోల్ ఉంటుంది. అది 165 రూపీస్లో దొరుకుతుంది అంట రాజ్భవన్ రోడ్లో, సోమాజిగూడ వెళ్ళే రోడ్లో. సో ఇంకా పవర్ 95 అని ఒకటి దొరుకుతుంది, పవర్ 99 అని కూడా దొరుకుతుంది మనకి. పవర్ 99 అని చెప్పేసి అది 11% ఇథనాల్ కలుపుతారంట. ఇంకా పవర్ 95 అని చెప్పేసి ఉంటుంది, అది కూడా 20% కలుపుతారంట. కాకపోతే ఆక్టేన్ రేట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. కొంచెం ఇలాంటి ఇథనాల్ కొంచెం దానివల్ల డ్యామేజ్ కాకుండా కొన్ని కెమికల్స్ కలుపుతారంట, దానివల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండదని చెప్పేసి అంటున్నారు. సో ఆ హెచ్పి పెట్రోల్ చాలా బాగుంటుందని అంటున్నారు. మరి హెచ్పి పెట్రోల్ ట్రై చేసి చూడండి మీరు కూడా. వీలైతే 165 రూపీస్ మరి పెట్టేసి కొనగలుగుతారా చూడండి. మరి దీన్ని మనం ప్రశ్నిస్తేనే ఇవన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి మనకి. వీడియో షేర్ చేయండి, అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరం ప్రశ్నిస్తేనే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాలిటిక్స్ మీద, రాజిజం, పొలిటికల్ వ్యూస్ అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రాజ్నామ్ 124 అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో కూడా పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. అది కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. మనం కలిసి ప్రశ్నిద్దాం, కలిసి ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.